రాజేశ్వరి చెప్పే కథలకి స్వాగతం. రెక్కలు తెగిన స్వప్నం అనే నవల చదువుకుంటున్నాం కదా. 11 ఎపిసోడ్లు అయిపోయినాయి. ఇది 12వ ఎపిసోడు. మీకు కథ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇక కథలోకి వెళ్తే, గోదావరి దినపత్రికలో 200 రోజుల పాటు ఉత్కంఠభరితంగా ప్రచురితమైన సీరియల్ను నవలగా పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. ఎందరో పాఠకాభిమానులను సంపాదించి మరెందరో ఆదరాభిమానాలు పొందిన ఈ నవల కత్తిమండ ప్రతాప్ కుమార్ గారికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. వాస్తవ జీవితాలు కల్పితాలై పాత్రలుగా కనిపిస్తాయి. మీరు కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. కథ పేరు రెక్కలు తెగిన స్వప్నం. కథా రచయిత గారు కత్తిమండ ప్రతాప్ కుమార్ గారు. గణపతిరావు లేడా? వాళ్ళ అమ్మాయి ఈరోజు కనిపించకుండా పోయిందంట చెప్పాడు రాఘవయ్య. అయ్యో, అదేంటండి పాపం, ఏమైంది? మన ఇంటికి అప్పుడప్పుడు ఆయన వస్తూ ఉంటారు కదా అంది భార్య. కనిపించకుండా పోయిందని అంతా వెతికితే దొరకలేదట. తీరా చూస్తే ఎవరో అబ్బాయితో వెళ్ళిపోయిందట చెప్పాడు రాఘవయ్య. ఆ మాట విన్న సంగవికి ఒక్కసారి కళ్ళ ముందు అంతా చీకటి కనిపించింది. మనసంతా నల్లగా మారింది. ఇంకేంటి ఇలా జరిగింది? నేను నా ప్రేమ సంగతి చెబుదాము అనుకునేసరికి బాంబు పేలినట్టు జరిగింది అనుకుంది. గుండె వేగం స్పీడ్ రైలులా మారింది. కాళ్ళల్లో వణుకు, అరికాళ్ళల్లో చెమట. కనీసం అమ్మా నాన్నలకు చెప్పకుండా ఎవడో ముక్కు మొహం తెలియని వాడితో వెళ్ళిపోయిందట. గణపతిరావుకు ఆ షాకింగ్ న్యూస్ విని హార్ట్ స్ట్రోక్ వచ్చిందట. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు తెలుసా బాధగా చెప్పాడు రాఘవయ్య. ఆ మాట విన్న సంగవికి గుండె ఆగినంత పని అయింది. అదేంటండి ఇంత దారుణం? కని పెంచిన వారిని కాదని ఎవరితో వెళ్ళిపోవడం అంది సావిత్రి. సంగవిని ఎవరో రంపంతో కోస్తున్నట్లు అనిపించింది. ఈ మధ్య అన్నీ అలాంటి వార్తలే వినవలసి వస్తుంది. ప్రేమలో అంటూ కన్న ప్రేమను పక్కన పడేస్తున్నారు. గణపతిరావు చాలా మంచివాడు. ఇప్పుడు చూడు, హాస్పిటల్ పాలయ్యాడు. భార్య కూడా బెంగతో మంచం పట్టింది. ఊరంతా కోడైకొస్తున్నారు. ఎంత పరువు పోతుంది చెప్పాడు రాఘవయ్య. సంగవి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తుఫానుకు ఎదురు వెళ్ళినట్టుగా ఉంది. గాలి బీభత్సం చేసినట్టు మనసు బీభత్సంగా మారింది. ఇంట్లో విషయం చెబుదామనుకునేసరికి సిచ్యువేషన్ తారుమారయ్యింది. అమ్మతో ఏదో విధంగా చెప్పి నాన్నని ఒప్పిద్దామని అనుకున్న సంగవి ఆ ప్రయత్నం విరమించుకుందాం అనుకుంది. సమాజం మారిపోయింది. లోకం తీరు బాలేదు. మనం బాగున్నా ఏదో రూపంలో మనల్ని చెడగొడదామని చూస్తారు. అంత స్వార్థం, స్వలాభంలా తయారైంది సొసైటీ. అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు రాఘవయ్య. నిజమే అండి, అస్తమానం పేపర్లో ఏదో ఒకటి చూస్తున్నాం కదా అంది తల్లి. సంగవి మౌనంగా ఉంది. ఏమీ మాట్లాడలేదు. భయంగా ఉంది. సంగీ పిలిచాడు తండ్రి. ఆ మాట విని ఆలోచనల నుండి ఈ లోకంలోకి వచ్చింది సంగవి. నాన్న చెప్పండి. మీరంతా జాగ్రత్తగా ఉండాలి అమ్మా. చాలాసార్లు చెప్పాను. పదే పదే చెప్తున్నా అనుకోకు. ఎందుకంటే రోజులు బాలేవు. మన పని మనం చేసుకొని వచ్చేయాలి. ఈ రోజుల్లో ప్రేమలు దోమలు అంటూ ఎక్కువయ్యాయి. మనం జాగ్రత్తగా ఉండాలి సుమా. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పు. ఒక హెచ్చరికలా చెప్పాడు తండ్రి. తల ఊపింది సంగవి. కానీ ఆ మాటలు గన్ బుల్లెట్లా తగిలాయి. ఇటువంటి సందిగ్ధ పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందని ఊహించలేదు. తల్లి వంటగదిలోకి వెళ్ళింది. సంగవి వెనకాలే వెళ్ళింది. ఛీ, పాడులోకం తల్లి పైకి అంది. సంగవికి మనసు అచేతనంగా అనిపించింది. చూశావా సంగవి, గణపతిరావు గారు చాలా మంచి ఆయన. నాన్నగారికి మంచి ఫ్రెండ్. పాపం కూతురు చేసిన పనికి ఎలా తలెత్తుకోగలడు అంది తల్లి. సంగవి మౌనంగా ఉంది. ఆ మాటలు వింటుంటే తన పరిస్థితి ఏమిటి అనుకుంది. ఏదోలా నివాస్ విషయం చెప్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే పరిస్థితి ఏమిటి? నివాస్తో వెళ్ళిపోతే అమ్మ నాన్న తట్టుకోగలరా? ఆలోచనలో పడింది. ఇంతలో గీత ఫోన్ చేసింది. రాఘవయ్య పిలిచాడు. సెల్ ఇచ్చాడు. సంగవి తన గదిలోకి వెళ్ళి మాట్లాడింది. సంగీ, ఏం చేస్తున్నావు? మనసు బాలేదు. అదేంటి? ఏమో గీత, చాలా ఇబ్బందిగా ఉంది.
నివాస్ గుర్తొస్తున్నాడా ఏమిటి? అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. ఏమైంది? మీ నాన్నగారితో విషయం చెప్పావా? చెప్పలేదు. అయ్యో, ఏదో విధంగా చెప్పు సంగీ. చెప్పే ధైర్యం నాకు లేదు. అమ్మతో చెబుదామనుకున్నాను, కానీ ఇక్కడ పరిస్థితులు వేరయ్యాయి. నా టైం బ్యాడ్ అంటూ జరిగిన విషయం గీతకి చెప్పింది. ఓ షిట్, ఇప్పుడే అది జరగాలా? బ్యాడ్ టైం. కంగారు పడకు, వీలు చూసుకొని మాట్లాడు. లేదంటే రేపు ఒకసారి మీ ఇంటికి వచ్చి అంకుల్ని మేము ఏదోలా కన్విన్స్ చేస్తాంలే అంది గీత. సరే, ఓసారి నీతో నివాస్ మాట్లాడతాడట, లైన్లో ఉండు చెప్పింది గీత. అదేంటి, మీ ఇంటికి వచ్చాడా నివాస్? ఆతృతగా అడిగింది సంగవి. నీకు తెలియకుండా ఏమీ రాడు, హోల్డ్లో ఉండు, కాన్ఫరెన్స్ కాల్ కలుపుతా అంది గీత. సంగవి లైన్లో ఉంది. హాయ్ సంగీ, అవతల నుండి పలకరించాడు. సంగవి నెమ్మదిగా మాట్లాడుతుంది. ఫ్యాన్ స్పీడ్ పెంచింది, మాటలు బయటకు వినిపించకుండా. ఎలా ఉన్నావు బంగారం అడిగాడు. బాగున్నాను, మీరు? యా ఫైన్, బాగా గుర్తొచ్చావు. ఒక్కసారి నీ వాయిస్ విందామని చేశాను చెప్పాడు. ఇంట్లోనే ఉన్నాను, అందరూ ఉన్నారు నెమ్మదిగా చెప్పాడు. ఓ ఓకే, జస్ట్ వాయిస్ విందామని చేశా. ఓకే బాయ్, టేక్ కేర్ చెప్పాడు నివాస్. బాయ్ చెప్పింది సాంగవి. గీత లైన్లోనే ఉంది. సంగీ, రేపు కలుద్దాం, పెట్టేస్తున్నా అంది. నివాస్ గొంతు వినగానే సంగవికి కొంత రిలాక్స్ అనిపించింది. రాత్రి బెడ్ మీద పడుకుంది సంగవి. ఆలోచనల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నట్లుంది. కొన్ని ఆలోచనలు అలజడిని సృష్టిస్తున్నాయి, కొన్ని ఆలోచనలు గుండె గాయాలను చేస్తున్నాయి. నివాస్ బాగా గుర్తొస్తున్నాడు. ఒక వ్యక్తి తర్వాత ఆలోచనలు మన చుట్టూ వైఫైలా తిరగడం సహజం. ప్రేమలో ఎక్కువగా ఆలోచనలు ఉండటం సహజం. మనతో మాట్లాడుతున్నట్లు, మన పక్కనే ఉన్నట్టు ఫీల్ అవుతారు. ప్రేమ, ఆకర్షణ, అభిమానాల చట్రంలో మూడింటిని బేరీజు వేసుకొని ఆకర్షణ ఈ ప్రేమగా మావిస్తూ ఎంతోమంది దాన్ని ప్రేమ అనుకుంటున్నారు. కొందరు మానసిక పరిస్థితి, బలహీనతలను బట్టి అవతల వ్యక్తులు మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు. సహజంగా ప్రేమలో ఎక్కువగా ఆకర్షణ మిళితమై ఉంటుంది. అట్రాక్షన్ లేకపోతే ప్రేమ చిగురించదు. దాన్ని క్రియేట్ చేయడం కోసమే ఫాలో కావడం, అందరిలో వెరైటీగా ఉండటం, బైకులు చాలా ఫాస్ట్గా నడపడం, హెయిర్ స్టైల్ మార్చడం, చెవిపోగు ధరించడం, హెయిర్కి వెరైటీగా కలర్ వేయడం, ఇలా రకరకాల మనస్తత్వాలు బయటపడుతూ ఉంటాయి. సంగవికి ఒక పక్క ఏడుపు వస్తుంది. అసలు చెప్పినట్టు నాన్న ఒప్పుకోరు, నాన్నకు చెప్పకపోవడమే బెటర్ అనుకుంది. అలా అని నివాస్తో వెళ్ళిపోతే నాన్న తట్టుకోగలరా? స్నేహితుని విషయంలోనే చాలా బాధపడుతున్నారు. పైగా నాన్నకు చాదస్తం ఎక్కువగా ఉంది. నేనేం చెయ్యాలి? మానసిక ఇరకాటంలో పడింది. సంగవికి ఒక పక్క ఏడుపు వస్తుంది. అమ్మకు చెప్పి ఏదోలా ఒప్పిద్దామా? మనసు ఆలోచనలతో తొలిచేస్తున్నట్టుగా ఉంది. ఎన్నో ప్రశ్నలు మదిని వేధిస్తున్నాయి. సమాధానం లేక హృదిని రగిలిస్తున్నాయి. ఎప్పుడూ ఇంత వేదన అనుభవించలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? నివాస్ని పెళ్లి చేసుకోవాలంటే మార్గం ఏమిటి? నాన్న ఒప్పుకోరు, అమ్మ కూడా ఒప్పుకోదు. అది ఎలా ఉన్నా నేను ప్రేమలో పడ్డానని తెలిస్తే తట్టుకోలేరు, నన్ను అలా ఊహించుకోలేరు. అసలు నాకు నేనే ఇలా తెలియకుండా నివాస్ ప్రేమలో పడిపోతానని అనుకోలేదు. ప్రేమలో మాధుర్యం, ప్రేమలో గాఢత, ప్రేమలో ఆకర్షణ ఈ విధంగా ఉంటాయని తెలియదు. కానీ ఆటోమేటిక్గా తెలియకుండా సిచ్యుయేషన్ నన్ను డిమాండ్ చేశాయి. నివాస్తో శారీరకంగా కలిశాను. ఇప్పటికీ ఆ పరిస్థితి ఎలా జరిగిందంటే నేను చెప్పలేను. పరిస్థితులు అన్నీ అలా డిమాండ్ చేశాయి, లేక పరిస్థితుల ప్రభావము నాకే తెలియదు. సంగవి బుర్ర గిర్రున తిరుగుతోంది. సమాధానం లేని ప్రశ్నగా ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. నివాస్తో వెళ్ళిపోతే అమ్మా నాన్న ఆ వార్త తెలిసి ఎలా రియాక్ట్ అవుతారు? అసలే నాన్న హార్ట్ పేషెంట్, అమ్మ బాగా సెన్సిటివ్. అయినా నేను అమ్మ నాన్నను వదిలి ఎప్పుడూ ఉండలేదు.
ఎక్కడికి వెళ్ళలేదు. వాళ్ళు నన్నొదిలి ఒక్కరోజు కూడా లేరు. వాళ్ళను వదిలి నేనుండలేను. సంగవి మెదడు తెరలో జరగబోయే పరిణామాలను ఒక దృశ్యంలా ఊహించుకుంటుంది. నరాలు పేలిపోతాయేమో అనిపిస్తుంది. సంగవి పరిస్థితి. కళ్ళు ఎరిపెక్కాయి, నరాలు పొంగాయి, విపరీతంగా తలపోటు, నిద్ర రావడం లేదు. ఇవన్నీ అసలు ఎప్పుడూ ఊహించలేదు. నివాస్ పట్ల ఆకర్షితురాలిని కావడం తప్ప జరిగే పరిణామాలు అసలు ఊహించుకోలేదు. ఈ సిచ్యువేషన్ వస్తుందని కూడా అనుకోలేదు. స్నేహితుడు చెప్పడమో లేక నివాస్ మీద జాలిపడటమో, ఎలా అతని ప్రేమలో పడ్డానో కూడా తెలియదు. ఏదైతేనేమి వదిలి ఒక్క క్షణం ఉండటం కూడా ఇప్పుడు కష్టమవుతోంది. నివాస్తో మాట్లాడాలని, నివాస్తో ఉండాలని, నివాస్తో గడపాలని మనసు ప్రతి క్షణం ఉవ్వీరులారుతోంది. నివాస్ని చూడాలనిపిస్తుంది సంగవికి. పుస్తకంలో దాచుకుని అతని ఫోటో తీసింది. ఒరేయ్, ఎక్కడున్నావు? ఇక్కడ ఆలోచనలతో నిద్ర రావడం లేదురా. ఫోటో గుండెలకి హత్తుకొని మాట్లాడుతోంది. పుస్తకంలో దాచుకున్న 5 స్టార్ చాక్లెట్ కాగితం తీసుకుంది. చూసావారా నీ జ్ఞాపకాలు? తనలో తానే మాట్లాడుకుంటుంది. రాత్రి 2 గంటల వరకు సంగవి నిద్రపోలేదు. ఆలోచించింది, ఏడ్చింది, భగవంతుణ్ణి ప్రార్థించింది. మానసిక అలసటతో నిద్రలోకి జారుకుంది. తెల్లవారుజామున 7 గంటలు కావస్తోంది. సంగవి ఇంకా నిద్ర లేవలేదు. ప్రతిరోజు 6 గంటలకు లేచి అమ్మకు సాయం చేసి కాలేజీకి రెడీ అయ్యే సంగవి ఈరోజు 7 గంటలు కావస్తున్నా లేవలేకపోయేసరికి తల్లి గదిలోకి వెళ్ళింది. దుప్పటి కప్పుకొని ఉంది. సంగీ, టైం 7 గంటలు కావస్తుంది. ఇందాక పిలిచాను, లేవలేదు. లేవవే, కాలేజీకి టైం అవుతుంది అంది దుప్పటి తీస్తూ తల్లి. ఊ, సంగవి మూలిగింది. లే, ఆడవాళ్లకు అంత బద్ధకం ఉండకూడదు. చెయ్యి పట్టుకుంది తల్లి. సంగవి శరీరం జ్వరంతో కాలిపోతోంది. కంగారు పడింది. మొన్న కూడా సడన్గా జ్వరం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు బాగా జ్వరం వచ్చినట్టుంది. సంగీ, ఒంట్లో బాలేదా? నొసటి మీద చెయ్యి పెట్టి అడిగింది తల్లి. నొసటి బాగా వేడిగా ఉంది. భర్తను పిలిచింది. తడిగుడ్డ తీసుకొచ్చి నొసటి మీద వేసింది. సంగీకి బాగా జ్వరం వచ్చిందండి. గాలి ఇంకా వదలలేనట్టుగా ఉంది. ఒళ్ళు బాగా కాలిపోతుంది చెప్పింది. రాఘవయ్య లోకల్ ప్రైవేట్ డాక్టర్కి కాల్ చేశాడు. డాక్టర్ వచ్చాడు. థర్మామీటర్ పెట్టి జ్వరం చూశాడు. 103 డిగ్రీలు ఉంది. ఇంజెక్షన్ చేశాడు. బిల్లలు ఇచ్చాడు. పర్వాలేదు, తగ్గిపోతుంది. సాయంత్రంలోగా రిలీఫ్ కాకపోతే హాస్పిటల్కి తీసుకురండి. పాలు, బ్రెడ్ ఇవ్వండి చెప్పాడు డాక్టర్. గీతకు కాల్ చేసి చెప్పాడు రాఘవయ్య. సంగవికి జ్వరం వచ్చిందమ్మా, కాలేజీకి రాదమ్మా అని. అయ్యో అంకుల్, ఇప్పుడు ఎలా ఉంది సంగవికి అంది గీత. పర్వాలేదు, డాక్టర్ గారు వచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్ళారు చెప్పాడు రాఘవయ్య. సరే అంకుల్, మేము ఈవినింగ్ వస్తాము చెప్పింది గీత. సంగవి 10 గంటలకు లేచింది. పాలు కాచి బ్రెడ్ తినిపించింది అమ్మ. సంగవికి పట్టిన గాలి వదలలేదండి. మీరు మళ్ళీ సాయిబు గారి దగ్గరికి వెళ్ళాలి అంది భార్య. ఏమీ వద్దమ్మా, తగ్గిపోతుంది నెమ్మదిగా అంది సంగవి. లేదమ్మా, నీకు ఈ మధ్య బాగా గాలి సోకింది. మొన్న సాయిబు గారు కూడా గాలి సోకిందనే చెప్పారు. తాడు కట్టుకున్నా అది వదల్లేదు. మళ్ళీ అడుగుదాం చెప్పాడు రాఘవయ్య. లేదు నాన్న, జస్ట్ అలసట వల్ల వచ్చి ఉంటుంది చెప్పింది సంగవి. నీకు అలానే ఉంటుంది సంగీ అంది తల్లి. కొన్ని దరిద్రపు గాలులు అసలు వదలవు. కాలేజీకి వెళ్లే దారిలో ఏదైనా దిష్టిగాన్ని తొక్కావా అడిగింది తల్లి. లేదమ్మా, ఏదో అయి ఉంటుంది సంగీ అంది తల్లి. రాత్రంతా నిద్రలేకపోవడం, అలసట వల్లే జ్వరం వచ్చిందని సంగవికి అర్థమవుతుంది. కానీ తల్లిదండ్రులకు చెప్పలేకపోతుంది. నిన్నొక విషయం అడగాలనుకుంటున్నాను అన్నాడు తండ్రి. సంగవి గుండె జల్లుమంది. ఈ మధ్య ఎందుకో కాస్త డల్గా ఉంటున్నావు. కాలేజీలో ఏదైనా ప్రాబ్లం ఉందా అడిగాడు తండ్రి. లేదు నాన్న. మరి నా ఆరోగ్యం గురించి ఏమైనా బాధపడుతున్నావా? నేను బాగానే ఉన్నాను కదా నాన్న చెప్పింది సంగవి. సరే, రెస్ట్ తీసుకో. జ్వరం తగ్గకపోతే సాయంత్రం హాస్పిటల్కి వెళ్దాము చెప్పాడు తండ్రి.
సాయంత్రం కాలేజీ నుండి సరాసరి సంగవి ఇంటికి వచ్చారు ఫ్రెండ్స్. సంగవికి జ్వరం తగ్గింది. సంగవి గదిలోకి వచ్చారు. ఎలా ఉన్నావు పలకరించారు అందరూ. బాగున్నాను చెప్పింది సంగవి. సడన్గా జ్వరం ఏమిటే బాబు, నిన్న బాగానే ఉన్నావు కదా అడిగింది సుప్రియ. మనసు బాలేదు, అసలు నిద్ర పట్టడం లేదు చెప్పింది సంగవి. నివాస్ బాగా గుర్తుకొస్తున్నాడా వెంటనే అడిగింది సౌఖ్య. అలా అని కాదు, నివాస్ త్వరలోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాము, ఎక్కడికైనా వెళ్ళిపోదాము అంటున్నాడు. నాకంత ధైర్యం లేదు, ఆలోచిస్తుంటే బుర్ర హీటెక్కిపోతా ఉంది చెప్పింది సంగవి. ఓహో, ఇదంతా ప్రేమ జ్వరమా అంది సుప్రియ. కరెక్ట్గానే గెస్ చేశావే సుప్రియ, ప్రేమ జ్వరం ఇలానే వస్తూ పోతూ ఉంటుంది అంది సౌఖ్య. ఆపండహ మీ సోది, ఇది అసలే బాధలో ఉంటే తొక్కలో డైలాగులు వేస్తున్నారు అంది గీత. డైలాగులు కాదు గీత, ప్రేమ జ్వరం కూడా ఒకటి ఉంటుంది. ప్రియుడు గుర్తుకు రావడం, ఊహల్లో విహరించడం, మళ్ళీ కనిపించకపోవడం, మానసిక అలసట, ఇవన్నీ ప్రేమ జ్వరాన్ని రప్పిస్తాయి తెలుసా అంది సౌఖ్య. నీ ఈ మధ్య పెద్ద వేదాంతం చెప్పుకొస్తున్నావు, ముయ్ నోరు చిరాకు పడింది గీత. ఉన్న విషయం చెప్తే ఎవరైనా వేదాంతం అంటారమ్మా అంది సౌఖ్య. నీ మొహం ఆపవే బాబు అంది గీత. ఇంతలో సావిత్రి వచ్చింది. మా సంగవికి ఏదో గాలిదిష్టి సోకిందమ్మా, అస్తమానం జ్వరం వస్తుంది చెప్పింది. ఈ రోజుల్లో కూడా అలాంటివి నమ్ముతారా ఆంటీ అంది సౌఖ్య. అదేంటమ్మా అలా అంటావు, ఏ రోజులైనా ఉంటాయి చెప్పింది. ఎవరైనా దిష్టి తీసి నిమ్మకాయలు పెట్టినా, లేదా అన్నం కొబ్బరికాయలు కుంకుమ వేసి రోడ్డు మీద పడేసినా మనం వాటిని తొక్కితే ఆగాలి, మనకు సోకుతుంది. మీరు చిన్నపిల్లలు, ఇవేమీ మీకు తెలియదు. ఎప్పుడైనా వాటి జోలికి కూడా వెళ్ళకండి, అవి కనబడితే పక్క నుండి వెళ్ళండి, అసలు తొక్కవద్దు చెప్పింది సావిత్రి. అలా అనుకుంటే ఎవరో ఒకరు తొక్కుతారు కదా ఆంటీ, వాళ్ళందరికీ వచ్చేస్తుందా అడిగింది సుప్రియ. వచ్చేస్తుందమ్మా, ఎవరైతే వాటిని తొక్కుతారో వాళ్లకు నిజంగానే గాలి సోకుతుంది చెప్పింది ఆమె. ఈ రోజుల్లో కూడా ఈ మూఢనమ్మకాలేంటి ఆంటీ అంది సౌఖ్య. లేదమ్మా అలా అనకు, నమ్మాలి. సంగవి ఎక్కడో తెలియకుండా వాటిని తొక్కి ఉండాలి, లేదా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం కదా, నరగోల అయినా తగిలి ఉండాలి చెప్పింది సావిత్రి. ఆంటీ చెప్పినవన్నీ నిజమే సౌఖ్య, మా అమ్మమ్మ కూడా చెప్పింది, నిజంగానే జరుగుతాయట అంది గీత. మీ అమ్మమ్మ నీకు చెప్పింది, నువ్వు మీ పిల్లలకి చెప్తావు, వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్తారు. ఇదంతా అలా పాక్కుంటూ వెళ్తుంది తప్ప ఇక్కడ ఎవ్వరూ నిజానిజాలు తెలుసుకోరు. వాళ్ళు చెప్పారు కాబట్టి మనం నమ్ముతాము, మనం చెప్తాము, మన పిల్లలు నమ్ముతారు. ఇదంతా అలానే సాగిపోతుంది అంది సౌఖ్య. బాబోయ్, మొదలుపెట్టిందిరా బాబు అంది సుప్రియ. రాఘవయ్య బయట నుండి వచ్చాడు. అందరినీ పలకరించాడు. తాయెత్తు తీసుకొచ్చి భార్యకిచ్చాడు. సాంబ్రాణి పొగవేసి దాని మీద పెట్టి కట్టమని సాయిబు గారు చెప్పాడు. నిమ్మకాయలు కూడా ఇచ్చాడు. సంగవి మంచానికి కట్టు చెప్పాడు రాఘవయ్య. అలాగే అండి తీసుకుంది భార్య. రాఘవయ్య హాల్లో కూర్చున్నాడు. సంగవి, ఈరోజు ఏదోలా మీ నాన్నగారిని కన్విన్స్ చేద్దాం, విషయం డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఏదోలా చెప్పేద్దాం, రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం అంది గీత. సంగవి భయపడింది. నిజమే, మనం క్లారిటీ తీసుకోవాలి అంది సౌఖ్య. అంకుల్ కాదంటే అప్పుడు ఏం చేయాలన్నది నివాస్తో ఆలోచిద్దాం అంది సుప్రియ. సంగవి తలూపింది. గుండెల నిండా భారంగా ఊపిరి పీల్చుకుంది. అందరూ హాల్లోకి వచ్చారు. రాఘవయ్య అందరినీ కూర్చోమన్నాడు. సంగవికి అస్తమానం గాలి సోకుతుందమ్మా, సాయిబు గారి దగ్గరికి వెళ్ళి తాయెత్తు తీసుకొచ్చాను, మొన్న కూడా కట్టాము, మళ్ళీ జ్వరం వచ్చింది చెప్పాడు రాఘవయ్య. తగ్గిపోతుందిలే అంకుల్ అంది గీత. అస్తమానం నీరసంగా ఉంటే కాలేజీలో దేని గురించి అయినా ఆలోచిస్తుందా అనుకున్నాను, కానీ ఇది గాలి అని సాయిబు గారు చెప్పారు అన్నాడు రాఘవయ్య. మీరు కూడా ఈ గాలి ధూళి ఏంటి అంకుల్ అంది సౌఖ్య.
అయ్యో, అలా అంటావేంటమ్మా, మనం అన్నీ నమ్మాలి అన్నాడు. ఇదంతే అంకుల్, ఈ మధ్య అన్నీ ఇలానే మాట్లాడుతుంది. మా అందరికీ బుర్ర హీట్ ఎక్కిస్తుంది చెప్పింది సుప్రియ. రాఘవయ్య నవ్వాడు. అందరూ నవ్వారు. సంగవి కూడా చిన్నగా నవ్వింది. సంగవి మనసులో చాలా భయంగా ఉంది. ఫ్రెండ్స్ తన విషయం ఎలా మొదలు పెడతారు, తండ్రి రియాక్షన్ ఎలా ఉంటుంది, నన్ను తిడతారేమో, భయం ఎక్కువైంది. ఆలోచనల్లో పడింది. విషయం ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తోంది గీత. ఈ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. తిరిగి 13వ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.